ఆది. ఆద్య కూడా నీ పాప కాదు, మీ పాప. నోరు తెరిచిన నవ్య నోట్లో కోవా ముక్క పెట్టి, అత్తవి నువ్వు అల్లరి చేయాలి కానీ ఆశ్చర్యపోకూడదు వదిన. ఆదిని నేను ప్రేమించాను. మా మనసులు కలిసి ఒక్కటయ్యాక అనుకోని విధంగా ఇక్కడ అటాక్ జరగడం, అమ్మతో నేను వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడం వెంటనే జరిగిపోయాయి. ఆదితో ఈ విషయం చెప్పే వరకు ఎవ్వరితో చెప్పకూడదని మా అమ్మ వాళ్ళకు కూడా దూరంగా ఉన్నాను. అక్షయ్ని ఒంటరిగా పెంచుతున్నాను. కానీ అంటూ నిద్రకు భుజం మీద పడుకున్న బాబు తల నిమిరి, అక్షయ్కి ఆటిజం అటాక్ అయ్యింది. దానితో ఆద్యకి నాకు దూరం వచ్చింది. ఆ చిన్ని మనసు నా కారణంగా బాధపడింది అని ఆద్య కిడ్నాప్ అయిన సంగతి, ఆ టైంలో తన అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం అయ్యి వెళ్ళిన సంగతి కూడా చెప్పింది. ఇంతమంది ఉన్నా, ఇంత డబ్బు అధికారం ఉన్నా కూడా నా ఇంటి కోడలు మనవళ్ళు ఎన్ని బాధలు పడ్డారని కన్నీళ్లు పెట్టుకున్నారు యమున గారు. అమ్మా, ఇంకా ప్యాలెస్లో ఈ బాధలు కన్నీళ్లు ఉండకూడదు. నా ప్రిన్సెస్ వచ్చారు. వాళ్ళకి పరిచయం లేని ఆనందాలను పరిచయం చేసి నా ప్యాలెస్కి వెలుగును తెస్తాను అంటున్న ఆదిత్యాన్ని నవ్వుతూ చూస్తూ, అంతకన్నా ముందు నా కొడుకు పెళ్లి చూడాలని ఉంది ఆది. నా కళ అదే అన్నారు యమున గారు యశ్విని చూసి. మీ అమ్మ చెల్లి ధనుష్ని పిలుస్తాను అన్నాడు ఆది. అలాగే అంది. రియలీ ఒప్పుకున్నావా నువ్వు అడిగాడు నమ్మలేక. నా అత్తారింట్లో నేను ఉన్నానని తెలిస్తే అమ్మ హ్యాపీ అవుతుంది ఆది. అప్పటి వరకు యశి అంటే ఉన్న కాస్త కోపం కూడా పోయిన నవ్య కౌగిలించుకొని, ఆ అమ్మ బాధపడుతుంటే నీ వల్లే అనుకున్నాను కానీ నువ్వు ఒక్కదానివే ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు అని అస్సలు అనుకోలేదు. నీ మనసు కనిపెట్టి ఉంటే నవ్య చెప్పేలోపే మా అత్తయ్య గారిని కంటికి రెప్పలా చూసుకున్నందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి వదిన అంది. అందరూ నవ్వుతుంటే వచ్చిన శివ ఎన్నో ఏళ్ల తర్వాత అక్కడ అందరి ముఖాల్లో ఆనందం చూసి అన్నా అంటూ వెళ్ళాడు. ఆ అమ్మాయికి గది చూపించావా శివ అన్నాడు. తన బాధ్యత నీదే శివ, తనకి ఏం కావాలో చూసుకో, యశీకి కుదరదు బాబుతో అన్నాడు. నేనా అని అడగాలని నోటి వరకు వచ్చి ఆగిన శివ సరే అన్నట్టు తల ఊపి వెళ్తుంటే, శివ అన్న భోజనం చేద్దాం రండి అంది యశి. బాబుని పడుకోబెట్టి వస్తానని నిద్రపోతున్న అక్షయ్ని భుజం మీద వేసుకొని తనే తీసుకెళ్లాడు ఆది. ఆద్య ఆదమరిచి నిద్రపోతుంటే మార్నింగ్ లేచాక తన శివంగి అక్షయ్ని చూసి ఎంతలా కోప్పడుతుందో అనుకుంటూ బాబుని పడుకోబెట్టి నుదురు మీద ముద్దు పెట్టి తన గదిలో ఉన్న 2 ప్రీసియస్ డైమండ్స్ లా పిల్లలు కనబడుతుంటే యశి కోసం వెళ్ళాడు కిందకి. డిన్నర్ అయ్యాక శివతో సిటీలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ రేపు తన ముందు ఉండాలి అని ఆర్డర్ వేశాడు. ఆ రాత్రి అత్తాకోడలు ఆడబిడ్డ మాటలకు అంతం లేనట్టుగా కొనసాగుతుంటే తనతో మాట్లాడుతూ 1000 సార్లు యశ్విని చూస్తున్న ఆదిత్యాన్ని గమనించి, నవ్య నిద్ర వస్తుంది అన్నాడు రాహుల్. అప్పటికే పిల్లలు కూడా నిద్రపోవడంతో, అయ్యో ముచ్చట్లు పెడుతూ టైం మర్చిపోయాం, వెళ్ళి పడుకోండి, మార్నింగ్ త్వరగా లేవాలి అన్నారు యమున గారు. ఎందుకు అమ్మా అడిగింది నవ్య. ఇంత మంచి శుభవార్త తెలిసాక పూజ చేసుకుని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని యశి ఉదయం చీర కట్టుకుని రావాలి అని ఆర్డర్ వేశారు. అలాగే అని బుద్ధిగా తలూపుతున్న యశిని ఆదిత్య చూస్తూ ఉంటే గుడ్ నైట్ చెప్పి నవ్య రాహుల్ వెళ్ళిపోయారు. మార్నింగ్ లేచి ఏం చేయాలో మెయిడ్స్తో చెప్పి యమున గారు కూడా వెళ్తే హాల్లో యశి ఆదిత్య మాత్రమే మిగిలారు. సోఫా రెస్ట్కి చెయ్యి పెట్టుకుని తననే రెప్ప వేయకుండా చూస్తున్న ఆదిత్య సూదంటు చూపులకి తాళలేక నేను వెళ్తున్నాను అంటూ లిఫ్ట్లోకి పరుగులాంటి నడకతో వెళ్తే శివాకి కాల్ చేసి మార్నింగ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పి వెనుక వెళ్ళాడు ఆది. ఆదిత్య వచ్చేసరికి పిల్లల్ని కళ్ళారా చూసుకుంటున్న యశి కళ్ళలో ఎన్నో ఏళ్ల తర్వాత తను అనుకున్న చోటికి అనుకున్న మనిషి దగ్గరకు తీసుకొచ్చింది అన్న సంతృప్తి. డోర్ లాక్ చేసి వచ్చిన ఆదిత్య అమాంతం యశి నడుము మధ్యలో 2 చేతుల్లోకి తీసుకొని అటాచ్డ్ రూమ్ లోకి తీసుకెళ్లి తలుపు వారగా వేసి బెడ్ మీద దించాడు. అక్షయ్ లేస్తే ఏడుస్తాడు అంటున్న తనని ఆపుతూ, కనబడతారు ఇక్కడికి, నాతో మాట్లాడు అంటూ షర్ట్ తీసేశాడు. మాట్లాడడానికి షర్ట్ ఎందుకు తీయడం? ఓరగా కళ్ళెత్తి చూసింది. మాట్లాడుతూ రొమాన్స్ చేస్తుంటే అడ్డు వస్తుందని అన్నాడు. మిమ్మల్ని డీసెంట్ అబ్బాయి అనుకున్నాను, అలాగే ఉండండి, అల్లరి చేయొద్దు. ఆమె కింద పెదవిని మెల్లగా మీటుతూ, ఆ నైట్ మన మధ్య జరిగింది గుర్తు ఉందా నీకు అన్నాడు. సిగ్గుతో తల కిందకు వాల్చింది. ఆ రోజు డీసెంట్గా బిహేవ్ చేశానా కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆది. సమాధానం చెప్పలేక జరిగింది తలుచుకున్న యశి బుగ్గల్లో వెచ్చని రక్తం పాకి ఎర్రని మందారాలు అయ్యాయి. మాట్లాడు ప్లీజ్ అది ముందుకు వస్తున్న అతని చెస్ట్కి చెయ్యి అడ్డు పెడుతుంటే, నీ నుంచి ఈ కాస్త దూరం కూడా మహా కష్టంగా ఉందే, దూరం ఉంచకు అన్నాడు. అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ,
యషి ఏదో చెప్పేలోపు ఆదిత్య ఫోన్ మోగుతుంటే ఆ సౌండ్కి పిల్లలు లేస్తారని ఆదిత్యని విడిపించుకుని గబగబా గదిలోకి పరిగెత్తి ఫోన్ తీసుకుంది. యమున గారి నంబర్ చూస్తూ అత్తయ్య ఎందుకు చేస్తున్నారని లిఫ్ట్ చేసింది. యషి నిద్రపోతున్నావా అడిగారు యమున గారు. లేదత్తయ్య, ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేశారు, రావాలా? ఏమైనా అవసరమా? యషి కంగారుగా అడుగుతుంటే నాకేం వద్దురా అని ఆగి, యషి మీ నాన్నగారి కోరిక మేరకు ఆది నిన్ను చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. కానీ మా అందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మీ ఇద్దరికి పెళ్లి అయితే చూడాలని నా కోరిక. నా కోరికని మన్నించి అప్పటి వరకు మీ ఇద్దరు కాస్త దూరంగా ఉంటారా? అన్ని శాస్త్రం ప్రకారం జరగాలని నా ఆశ తల్లి అన్నారు. ఆవిడ ఉద్దేశం అర్థమయ్యి నవ్వుతూ అలాగే అత్తయ్య, మీరు చెప్పకపోయినా మేము దూరంగానే ఉంటాము. మాకు కూడా కొంచెం టైం కావాలి అంది. మీ మధ్య ఇంకా దూరం తేవడం నాకు ఉద్దేశం కాదురా అన్నారు ఆవిడ. ఇన్నాళ్ళు దూరం అయ్యామని మేము బాధపడలేదు అత్తయ్య. శరీరాలు దూరంగా ఉన్న మా ఆత్మలు ఎప్పుడూ కలిసే ఉన్నాయి. మీరు పెద్దవాళ్ళు, మీ మాట కాదనను అనడంతో సరే నిద్రపో అని ఫోన్ పెట్టేశారు. ఆది దగ్గరకు వెళ్ళింది. ఎవరు? యషి చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు. మా అత్తయ్య గారు. అమ్మనా? ఎందుకు చేసింది? కొడుకు ఎక్కడ అల్లరి పనులు చేస్తాడేమో, పద్ధతిగా పెళ్లి అయ్యే వరకు దూరంగా ఉండమని చెప్పారు. ఆదిత్య కళ్ళు చిన్నవి చేసి చూస్తూ జోకా అన్నాడు. కాదు, సీరియస్నే. పెద్దల సమక్షంలో మన పెళ్లి శాస్త్రోక్తంగా జరగాలని అత్తయ్య కోరిక. మన కలయిక కూడా వాళ్ళు నిశ్చయించే ముహూర్తానికి జరగాలని. అంటే నేను నిన్ను? ఆదిత్య అడిగి ఆగిన ప్రశ్నకు అంతే అన్నట్టు చూసింది. అసలు మ్యాటర్లోకి వెళ్లకుండా ఏమైనా చేసుకోమని ఇండైరెక్ట్గా హింట్ అని అర్థం కాలేదా? డెవిల్ స్మైల్ ఇచ్చాడు ఆది. దొంగ, ఇలా మాట మార్చేయకూడదు. అత్తయ్యకి తెలిస్తే ఫీల్ అవుతారు. మీ అబ్బాయి నాతో ఇలా అల్లరి చేశాడని వెళ్ళి చెప్తావా అంటూ ఎర్రగా ఊరిస్తున్న పెదాలు అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత యషి వెన్ను మీదుగా చెయ్యి పోనించి ఫోర్స్గా ముందుకు లాక్కున్నాడు. మెత్తని పూబంతులు రాయిని ముద్దాడి కందినట్టు ఆమె పూల వంటి మృదువైన దేహానికి అతని రాక్ బాడీ తగిలి శరీరం జివ్వుమంది. ముద్దుతో ఆగాలని అతనికి లేకున్నా యషి పరిస్థితి కూడా ఆలోచించి పెదాలను తనివి తీరా జుర్రుకొని 4 సంవత్సరాలు వడ్డీ నీ నుంచి వసూలు చేయాలి నేను. ఈలోపు బలంగా తిని కండపట్టు, నాకు నిండుగా కావాలి అప్పటి యషికాల అన్నాడు. ఏంటి? చెవి తమ్మెను ముద్దాడుతూ. షేప్ అవుట్ అవ్వకపోయినా కొన్ని సైజుల్లో మార్పు వచ్చాయి, నాకవి చాలవు. ఏదైనా సరే నిండుగా కావాలంటూ చెవిలో ఏదో చెప్పగానే ఛీ, సిగ్గు లేదా నీకంటూ అరచేతుల్లో మొహం దాచుకుంది. ఆమెను ల్యాప్లోకి తెచ్చుకొని ఇన్నాళ్ళు జెంటిల్మ్యాన్గా ఉన్నాను, నిన్ను చూశాక కూడా అలాగే ఉండమంటే ఎలా? మన ఈ ప్రైవేట్ టైంలో నాలోని బ్యాడ్ బాయ్ నీకు పరిచయం చేస్తాను అంటూ నిల్చోబెట్టి నడుము దగ్గర డ్రెస్ తప్పించి ఆమె నడుముని కొలుస్తూ ఇక్కడ కొంచెం పెరగాలి, మరీ ఎముకల గూడులా ఉంది అనట్లేదంటూ నాభిని మొహానికి అదుముకుని పైకి చూశాడు. ఎత్తైన శిఖరాగ్రాలు సగర్వంగా కనబడుతుంటే చిరుపంటి ఘాటు నాభి పక్కన పెట్టి గట్టిగా ఊపిరి తీసుకుని యషిని వదిలి నేరుగా వాష్రూమ్కి వెళ్ళి కోల్డ్ షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు. ఎర్రగా మారిన అతని ముఖం, చెంపలు, చెవులు చూస్తూ వెనకే వెళ్ళింది. రావద్దు, వెళ్ళి పడుకో అన్నాడు చూడకుండా. ఫీలింగ్స్ వచ్చాయా? డోర్కి ఆనుకుంటూ అడిగింది. ఉప్పు కారం తింటున్న మగాన్నే, సన్యాసిని కాదు. మరి ఎందుకు పెళ్ళాం పక్కనే ఉన్న అంత కష్టపడటం? డోంట్ ప్రవోక్ మీ యషి. నీ మీద నీకు కంట్రోల్ లేదా? అంత వీక్గా ఉంటూ ఇంత అంపైర్ని ఎలా రూల్ చేస్తున్నావు అంటూ అతని ముందుకు వచ్చిన యషి సరిగా ఆదిత్య గడ్డం కింద అతని ముఖం నుంచి తన మీద వాటర్ పడేలా నిల్చుంది. తనకి ఇరువైపులా నరాలు తేలిన ఆదిత్య మజిల్స్ చూస్తూ నేను లేకపోయినా వీటిని, నీ బాడీని బాగానే మెయింటైన్ చేశావు. ఎందుకు? ఎవరికి చూపించడానికి? నాలుక కోస్తా తిక్కగా వాగితే. ఏది కోయి చూద్దాం అంటూ లైట్ పింక్ కలర్ నాలుకను బయటకు పెట్టి ఎక్కిరిస్తున్న యషి కెవ్వుమనేలా కొరికాడు. అతను చెస్ట్ మీద కొడుతూ డెవిల్ వదులు అంటూ మొత్తుకుంటున్నా వదల్లేదు ఆది. యషి కళ్ళు ఎర్రగా అయ్యాయి నొప్పికి. వెచ్చని రక్తం రుచి తెలుస్తుంటే వదిలిన ఆదిత్య యషి టాప్ తీసి పడేశాడు. అతని తెల్లని వజ్రపు దేహం నీళ్లు పడి కాంతులీనుతుంటే తన ఎదకి చేతులు అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగింది. బ్యాక్ సైడ్ ఉన్న రావ్ తీసేస్తుంటే ఆది డోంట్ డూ దిస్ అంది వణికే గొంతుతో. ఆమె చెప్తుండగానే గా మారిన వీపు మీద నాలుకతో రాస్తూ వెనుక నుంచే యషి 2 వైపులా పట్టి విసురుగా తనకేసి అదిమి నాలోని బీచ్ని పరిచయం చేయక నోటికి వచ్చింది వాగుతున్నా.
ఎంజాయ్ ది బీస్ట్ బేబ్ అంటున్న అతని తడి దేహం కొలిమిలో తీసిన కత్తిలా తన ఒంటికి బగ్గున తగిలింది. ఆది సారీ, కావాలని నిన్ను ఆట పట్టించడానికి ఉడికించడానికి అన్నాను. నీ గురించి నాకు తెలియదా, వదులు అంది. రోజుకో అందం రుచి చూస్తాను, మన ముహూర్తం వరకు అస్సలు అందం ఆ రోజు అంటూ యశి భుజం మీద ఇన్నాన్ని మొత్తంగా లాగిపడేసి ఆమెను తన వైపు తిప్పి చేతులు రెండు వెనక్కి మడిచి ముందుకు లాగడంతో ఆమె ఎద పొంగులు అతని ఛాతికి గుచ్చుకొని మెత్తని స్పర్శ మైమరుపు రప్పిస్తే ఒక్క సెకండ్కే యశికి కళ్ళు తిరిగినంత పని అయ్యింది. భారంగా కళ్ళు వాలుస్తున్న యశిని కొంటె నవ్వుతో చూస్తూ పెదవులతో ఆమె కంఠాన్ని మర్దించడం మొదలుపెట్టాడు. చేతులు పట్టేసి ఉండడంతో ఏమీ చెయ్యలేక ఆదిత్యకు సరెండర్ అయిపోతున్న యశికి అత్తగారి మాటలు చెవుల్లో జోరీగల్లా వినబడేసరికి తేరుకొని, ఆది నువ్వు మంచి అబ్బాయి కదా, సరదాగా అన్నాను, బుద్ధి ఉంటే ఇంకోసారి అలా మాట్లాడు ప్లీజ్, వదిలిపెట్టవు అని ప్రాధేయపడింది. అలా ఎలా వదిలేస్తా మై స్వీటీ, ఈ 6 బాడీ మజిల్స్ ఎందుకు పెంచానో నీకు తెలియాలి, వీటి పవర్ ఏంటో నీకు చూపించాలి కదా. ఎప్పుడు గన్స్ పట్టుకుని రైవల్స్ని కొట్టడానికే వాడాను. ఫర్ ది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం నీ మీద ప్రయోగిస్తాను అని కన్ను కొట్టి నవ్వుతున్న ఆదిత్య నవ్వులో అర్థం చాలా బాగా అర్థమైంది పాపకి. ఇవి నా కోసమే, ఈ బాడీ కూడా నా కోసమే, కాదని చెప్పట్లేదుగా. నాకు నిజంగా బుద్ధి లేదు, నిన్ను రెచ్చగొట్టాను. వెళ్ళిపో అన్నప్పుడే మంచిగా వెళ్ళిపోవాల్సింది. ప్లీజ్ బంగారం, ఇన్ని రోజులు ఓపిక పట్టాం, కొన్ని రోజులు ఓపిక పట్టలేవా. నన్ను ఇలా భయపెట్టకు, ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే నాకు కోల్డ్ చేస్తుంది ఆది అని కళ్ళు టపటపలాడించింది. ఆహా అవునా అంటూ యశి చేతులు వదులు చేసి నడుం పట్టి అతికించుకున్నాడు. తన చెంప మీద బొటన వేలుతో రాస్తూ, మగాడికి కానీ ఆడదానికి కానీ వాళ్ళ బాడీ మీద వాళ్ళకి పట్టు లేనప్పుడు, రెస్పెక్ట్ లేనప్పుడు ఇంట్లో కూడా గెలవలేరు. అలాంటిది బయట ఏం గెలుస్తారే. మగాడిని నన్ను నేను సరిగా చూసుకోలేనప్పుడు ఇంటిని ఇంత అంపేర్ని, నన్ను ప్రేమించి వచ్చిన నిన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను. సెల్ఫ్ లవ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. కండలు పెంచేది షో చేయడానికి కాదు, మనిషికి తన మీద తనకింత పట్టు ఉందని చూపించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి. నువ్వు లేవని తాగుబోతున్నాయి గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్లు పట్టి తిరిగితేనే ప్రేమ ఉన్నట్ట అన్నాడు. కాదు, నేను అంతవరకు ఆలోచించలేదు అంది. నువ్వు ఆలోచించవని కూడా తెలుసు, కానీ నా వైఫ్కి నేను ఎప్పుడు మన్మధుల్లా కనబడాలి, నా వైఫ్ నాకెప్పుడు రతీదేవిలా కనబడాలి. అండర్స్టాండ్ అని నిలువుగా ఊపింది. అందుకే నీకు కూడా చెప్తున్నాను, పిల్లలతో నీకు టైం లేదు, నేను లేక నీ మీద నీకు శ్రద్ధ లేదు. ఇకపై సెల్ఫ్ ప్యాంపరింగ్ అలవాటు చేసుకో. నీకు కష్టంగా ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. సిగ్గుతో పాప బుగ్గలు ఎర్రబడితే, కానీ బాడీ బాగా హీట్ ఎక్కిందే, ఎలా తెల్లార్చుకోను మత్తుగా చూస్తూ అన్నాడు. కావాలంటే ముద్దు పెట్టుకో అంది. నువ్వు ఇంత ముద్దుగా చెప్తే పెట్టకుండా ఎలా ఉంటాను అంటూనే తడికి వణుకుతున్న ఆదరాలని అందుకున్నాడు. ఎంతసేపు సాగిందో ముద్దు యుద్ధం. అక్షయ్ వాయిస్ లీలగా వినపడుతుంటే యశిని వదిలాడు. ముద్దు యుద్ధం అక్షయ్ వాయిస్ లీలగా వినపడుతుంటే యశిని వదిలాడు. అతని మత్తులో కొట్టుకుపోతున్న యశి బాబు ఏడుపు విని తడి బట్టలతోనే పరిగెత్తబోతుంటే ఆపి, డ్రెస్ చేంజ్ చేసుకునిరా, నేను వెళ్తానంటూ వెళ్ళాడు. ఆద్య అలాగే పడుకుంది, కానీ అక్షయ్ కళ్ళు నలుపుతున్నాడు. టీ షర్ట్ వేసుకుంటూ వెళ్ళిన ఆది అక్షయ్ని జోకొట్టాడు. తండ్రి చెయ్యి పడగానే ఆ చేతిని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. తల తుడుచుకుంటూ వచ్చిన యశికి లేచి హెయిర్ డ్రై చేస్తుంటే, తడపడం ఎందుకు, ఇలా ఆరబెట్టడం ఎందుకు అంది. తడికురులను ముందుకు వేసి మెడ మీద ముద్దు పెట్టి, అన్నిటికీ రీజన్స్ ఉండవు, మూడ్ మాత్రమే ఉంటుంది. నీలో ఇంత రొమాంటిక్నెస్ నేను ఊహించలేదు ఆది. నాటీ బాయ్ అని అందరి ముందు బయట చూపించాలా? నువ్వు ఉన్నదే ఒక రాత్రి, ఆ ఒక్క రాత్రిలో ఏం తెలుస్తుంది నీకు? డే అండ్ నైట్ చూపిస్తే కదా తెలుస్తుంది నాలో ఎంత లస్ట్ ఉందో. బాబోయ్, నీ మాటలతో కూడా ఏదో అయిపోతుంది. ఏమవుతుంది ఇది అని చెప్పలేను, కానీ పడుకుంటాను, మార్నింగ్ లేవాలి అంటున్న తనని ముందుకు తిప్పి, మార్నింగ్ శారీ కట్టుకుంటావా అని అడిగాడు. ఏ, రెడ్ శారీ కట్టుకో, నిన్ను చూడాలనుంది. ఓరగా కళ్ళెత్తి చూస్తూ, కట్టుకున్నాక నువ్వు ఎలాంటి అల్లరి పనులు చేయకూడదు మరి. అంత లేదు, నా చేతికి చిక్కితే మాత్రం అప్పడం చేస్తాను. చెవులు గట్టిగా మూసుకొని, బ్యాడ్ బాయ్ నువ్వు వెళ్ళు అంది. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడే నా ప్రిన్సెస్తో పడుకుంటాను అంటూ. అవును, ఆ రోజు ఆద్య ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, అక్షయ్వి లేవో అడిగాడు. అక్షయ్వి తీసి దాచేశాను అంటున్న యశిని కోపంగా చూసి, అప్పుడే కానీ వాడి గురించి తెలిసి ఉంటే ఈ పాటికి నార్మల్ అయ్యేవాడు తెలుసా నీకు? అది అంత తొందరగా అవ్వదు ఆది, వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి.
దగ్గర ఉండి అన్ని నేర్పించాలి. అందుకే కదా ఆద్యతో నాకు టైం కుదరలేదు అని అక్షయ్ని చూస్తే ఆద్య మామూలుగా అల్లరి చెయ్యదు. ఆది మార్నింగ్ ఏమవుతుందోనని భయంగా ఉంది. ఏం జరిగినా ఆద్యకి సర్ది చెప్పాలి. తనకు అర్థమయ్యేలా బాబుని దగ్గర చేయాలి. కొన్ని రోజులు అలిగిన తర్వాత అర్థం చేసుకుంటుంది. ఎంతైనా నా బేబీ కదా అన్నాడు. తన బాధ్యత మాత్రం నీదే, నా మాట అస్సలు వినదది. నేను చూసుకుంటాను కానీ పదా పడుకుందాం అన్నాడు. ఓయ్ బూతు అంది ఐబ్రో ఆఫ్ చేస్తూ. కావాలని రెచ్చగొడితే ఆగని చెప్తున్నా అనడంతో గమ్మున పోయి అక్షయ్ పక్కన పడుకుంది. ఆద్య పక్కన పడుకున్నాడు ఆది. తన రూమ్కి ఇన్ని రోజులకు ఒక అర్థం వచ్చింది అనిపించింది. ఫుల్ ఫ్యామిలీతో మార్నింగ్ త్వరగానే లేచిన యశి పిల్లల్ని ఆదిత్యాన్ని కంటి నిండుగా చూసుకొని నా దిష్టే తగులుతుందని మెటికలు విరిచి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హెడ్ బాత్ చేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆదిత్య చెప్పినట్టు రెడ్ కలర్ శారీ తీసి కట్టుకొని వెట్ హెయిర్ని క్లిప్ పెట్టుకుని కిందకు వెళ్ళింది. అప్పటికే యమునా గారు లేచి వంటింట్లో ఉన్నారు. నవ్య కూడా ఉండడంతో తనే లేట్ అయిందని సారీ అత్తయ్య మెలకు రాలేదు అంది. శారీలో ఉన్న యశి నిమిషం చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. మా బ్రోని చాలా రోజుల తర్వాత మీట్ అయ్యావు. మాటల్లో పడి లేట్ అయి ఉంటుంది, మెలకు వచ్చి ఉండదులే కదా వదినమ్మ అంది నవ్య వెక్కిరిస్తూ. యశి మేం ప్రసాదాలు రెడీ చేస్తాం, ఈలోపు నువ్వు పూజ గది రెడీ చేయరా, పంతులు గారు వస్తున్నారు అన్నారు యమునా గారు. ఏం పూజ అత్తయ్య? గణపతి పూజ అని చెప్పడంతో సరే అంటూ వెళ్ళింది. పంతులు గారు రావడం, పూజ నిర్విఘ్నంగా జరగడం, సంభావన పుచ్చుకొని వెళ్ళడం కూడా అయ్యాక ప్రసాదం అందరికీ పెట్టారు యమునా గారు. యశి యమునా గారి భర్త గురించి మాట్లాడుతుంటే దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ యశిక, అతి వాగుడు వాగి కోపం తెప్పించక పైకి రా అన్న ఆదిత్య గొంతు గంభీరంగా దద్దరిల్లేసరికి చేతిలో ప్రసాదం కూడా వదిలేసి పైకి చూసింది. నిప్పు కణికల్లా ఉన్న ఆదిత్య కళ్ళలో కోపం చూసి జడుస్తుంటే ఆది తనకి తెలియక అడిగింది నాన్న కోప్పడకు అంటున్న విననట్టు యశిని సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళు యశి, వాడిని కాస్త శాంతపరచు. వాళ్ళ నాన్న అంటే ఆదికి కోపం, నువ్వు గుర్తు చేసేసరికి అలా అరిచాడు అంతే అన్నారు యమునా గారు. భయంగా ఉంది అత్తయ్య. ఏం కాదు, నిన్ను ఏమనడు, వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించారు. అదురుతున్న గుండెతో బెదురుగా గదికి వచ్చిన యశి గుమ్మం దగ్గరే ఆగితే ఆమె చెయ్యి పట్టి లోనికి లాగి డోర్ వేశాడు. మిర్చి రెడ్ శారీలో నిగనిగలాడుతోంది. కానీ ఆదిత్య చూపు మాత్రం ఫేస్ మీదే ఉంది. నీకు కోపం వచ్చిందా బెరుగ్గా అంది. మాట్లాడకుండా చూస్తున్నాడు అలాగే. సారీ, ఇంకోసారి నీకు నచ్చని మాటలు మాట్లాడను ఆది, నాకు తెలియదు అందుకే అంటున్న యశి బుగ్గలు ఒత్తి అతన్ని గురించి మర్చిపోయాను. నువ్విలా గుర్తు చేసి వాగితే ఐ స్వేర్ చంపేస్తా. అతను ఏమంత గొప్ప మనిషి కాదు, పోయాడని ఫీల్ అయ్యి ఏడ్చడానికి. మా అమ్మని పెట్టాల్సిన బాధలన్నీ పెట్టాడు, అనాల్సిన మాటలన్నీ అన్నాడు అనిపించాడు. ఆఖరికి ఇద్దరి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని మరో ఇద్దరు ఆడపిల్లల లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణమయ్యాడు. అంతకన్నా ఎక్కువ నా చిన్నతనాన్ని నరకప్రాయం చేసేసి నన్ను కరుడు కట్టిన మనిషిగా మార్చాడు. అలాంటి వాడిని నాన్న అని చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆదిత్యాన్ని హత్తుకుని ఇంకెప్పుడు అతని గురించి మాట్లాడను ఆది. నీ గురించి కానీ, ఈ ఇంటి గురించి కానీ, కుటుంబం గురించి కానీ నాకేం తెలీదు అందుకే అంది బాధగా. ఆమె ఇచ్చిన టైట్ హగ్గుతో కోపం చప్పున చల్లారి యశిని వెనక్కి జరిపి పైనుంచి కిందకి స్కాన్ చేశాడు. ఆర్గాంజా రెడ్ శారీలో నుదుటి మీద కుంకుమ బొట్టు చెమటకి జారి ముక్కు మీద చేరి అదో కొత్త అందంగా ఉంది. చంపలకు గంధం, రెండు చేతులకు ఎర్రని గాజులు, కాళ్ళకి పసుపు. ఆమె నుంచి వచ్చే పన్నీరు గంధం సువాసన మనసు నిండుగా పీలుస్తూ ఒక్క ఊదుటన లాక్కున్నాడు. సూపర్ ఉన్నావు అన్నాడు. అతని కోపం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే పెదాలు లాక్ అయ్యి శ్వాస కష్టమైంది. ఆదిత్య హైట్కి అందక మునివేళ్ల మీద నిల్చుంది. ఆమెకి ఆ మాత్రం కష్టం కూడా కలగకుండా ఏకంగా పైకి ఎత్తుకొని లిప్స్లోని హనీని జ్యూస్లా చప్పరించేశాడు. ఆది అంటూ కష్టంగా పలికి భుజం మీద తట్టింది. డోంట్ డిస్టర్బ్, కిస్ బ్రేక్ చేసి చెప్పి మళ్ళీ అందుకునేంతలో ఆద్య లేచే టైం అయింది, వెళ్దాం అంది. ఆద్య గుర్తొచ్చి యశిని కోపంగా చూసి నీకు పనిష్మెంట్ ఉంది నైట్కి అన్నాడు. ఎక్కడికైనా వెళ్తున్నావా అంది. మా అత్తగారిని మరిదిని మరదల్ని తీసుకురావడానికి. అమ్మ షాక్ అవుతుంది, ఏం చెప్తావు ఉత్సాహంగా అడిగింది. నేను నీ అల్లుడిని అత్త, బోనస్గా మనవడు మనవరాలు కూడా ఉన్నారు, వస్తే చూసి తరించి ఆనందించమని చెప్తా అన్నాడు వెటకారంగా. అని మూతి బిగించింది. వెళ్తున్న ఆదిత్య సడన్ గా వెనక్కి తిరిగాడు. బాబోయ్ చంపేస్తావా ఇట్లా షాకులు ఇచ్చి అంది గుండెల మీద చెయ్యి వేసుకొని. ఇంత క్యూట్ గా కనబడినా మాట్లాడిన కంట్రోల్ తప్పుతా.
చాలా ఓపిక్గా అనుస్తూ వస్తున్నా. నైట్ నుంచి బ్లాస్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి ఫీలింగ్స్. ఎక్కువ టెంప్ట్ చేయకు. నేనేం చేశా అనుకుంది. నడుం కింద జారిన పైటని చూసి గట్టిగా నలిపేసి వెళ్ళాడు పిల్లల దగ్గరకు. అబ్బా నడుం రుద్దుకుంటూ వెనుక వెళ్ళింది. అక్షయ్ కోసం సైకియాట్రిస్ట్ వస్తాడు, రాహుల్తో చెప్తాను. అతను వచ్చాక బాబు కండిషన్ చెప్పు. ఈ ఒక్కరోజు రేపటి నుంచి బాబుని నేనే చూసుకుంటాను అన్నాడు. నువ్వు వెళ్తే మరి ఆద్య అక్షయ్ని చూసి ఊరికే ఉంటుందా అంది. ఆద్య నాతో పాటు వస్తుంది అన్నాడు. ఎందుకు? నా ఇష్టం, నా బేబీ, నాతో తీసుకెళ్తున్నా. అది కాదు ఆది, అమ్మ ఏమంటుందో నా కూతురు అనుకుంటుంది. సో వాట్? ఏం లేదులే అని అంటే అక్షయ్ నీకు చూడకుండానే తీసుకెళ్తావా? ఇప్పుడైతే అదే చెయ్యాలి. వచ్చాక కాస్త హ్యాపీగా ఉంటుంది కదా, అప్పుడు చెప్తా అక్షయ్ గురించి అని నిద్రపోతున్న అక్షయ్ని ఎత్తుకొని పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి వచ్చి ఆద్యాని లేపాడు. ఆది మత్తుగా పిలుస్తూ లేచింది. ఆద్య బేబీ, డాడీతో ఊరికి వస్తావా అన్నాడు. అంతే, ఆ మాటకి చిచ్చుబుడ్డిలా లేచి కూర్చుని వస్తా ఆది, నన్ను వెకేషన్కి తీసుకెళ్తావా అంది. కానీ 1 డే మాత్రమే బేబీ, ఆదికి కొంచెం చిన్న పని ఉంది, నైట్ మళ్ళీ రిటర్న్ అవుతాం అన్నాడు. ఇట్స్ ఓకే, 1 డే అయినా నాకు ఓకే అంటూ యశ్షిని చూసి నోరు తెరిచింది. మమ్మీని ఎప్పుడూ శారీలో చూడని ఆద్యకి యశ్షి దేవతలా కనబడుతుంటే, మమ్మీ యూ లుక్ లైక్ సేమ్ గార్జెస్ దుర్గామా అంది. ఆద్య బుగ్గకి ముద్దు ఇచ్చి బాగున్నానా అని అడిగింది. మామూలుగా కాదు, చాలా చాలా. కానీ ఎప్పుడు శారీ కట్టను నువ్వు, ఇప్పుడు ఎందుకు వేర్ చేశావు అని డిటెక్టివ్ల బుగ్గ మీద చెయ్యి వేసుకొని అడిగింది. మీ ఎమ్ము ఇంట్లో ఏదో పూజ చేయించింది ప్రిన్సెస్, అందుకే ఆ డ్రెస్ కోడ్ అంటూ ఆద్యాని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్లాడు. పాపకి స్నానం చేయించి టవల్ ర్యాప్ చేసి తీసుకొచ్చి యశ్షికి ఇచ్చి పాప వార్డ్రోబ్ చూపించి డ్రెస్ చేయమని తను బాత్కి వెళ్ళాడు. ఆదిత్య వచ్చేలోపు ఫ్రాక్ వేసి బటర్ఫ్లై బ్యాండ్తో హెయిర్ సెట్ చేసి బాడీకి మాయిశ్చరైజర్ రాసింది. బ్లాక్ షూట్లో వాచ్ పెట్టుకుంటూ వచ్చాడు ఆది. ఈ బ్లాక్ పిచ్ ఏంటో అని సనిగింది యశ్షి. ఆద్యకి కిస్ ఇచ్చి బేబీ కిందకు వెళ్ళి ఎమ్ముకి గుడ్ మార్నింగ్ చెప్పి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండు, వస్తాను అని చెప్పడంతో ఓకే ఆది అని చెంగున వెళ్ళింది ఆద్య. వెనకే జారుకోవాలని చూసిన యశ్షికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా శారీని లాగేసి ఎదలో మోహం దాచుకున్నాడు. యశ్షి హార్ట్ త్రుళ్ళి పడింది. నెలవంకల అర్ధచంద్రాకారంలో మెరుస్తున్న నడుముని పిడికిట్లో పట్టి ఎంత ఊరిస్తున్నావే అసలు, ఆడదానికి మగాడు ఎందుకు బానిస అవుతాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇడియట్ అని డీప్ ప్యాషనెట్ ఫ్రెంచ్ కిస్ లాగించి పాప పెదవికి బైట్ ఇచ్చి లవ్ యూ అన్నాడు. లవ్ యూ టు మై డెవిల్ అంది ఇష్టంగా. కోపం వస్తుందా? పెదవికి అంటిన బ్లడ్ లీక్ చేస్తూ అడిగాడు. కాదు, ఇంకా కావాలని ఉంది అని అల్లరిగా నవ్వింది. నుదురు మీద ముద్దు పెట్టి అక్షయ్ జాగ్రత్త అన్నాడు. అని శారీ కట్టుకోబోతుంటే ఆపి డ్రెస్ వేసుకో, నైట్ నేను వచ్చాక నా ముందు శారీ కట్టుకోవాలి అని సీరియస్గా ఆమెకి దిమ్మ తిరిగేలా చెప్పి అక్షయ్ని చూసి వెళ్ళాడు కిందకి. ఆదిత్య వచ్చేసరికి నవ్య పెడుతుంటే టిఫిన్ తింటుంది. అంతకు ముందే అరిచిన ఆదిత్యతో మాట్లాడాలంటే ఎవరికి ధైర్యం సరిపోక సైలెంట్గా ఉన్నారు. యమునా గారిని చూసి బ్రేక్ఫాస్ట్ పెట్టు అమ్మా అన్నాడు. శాంతంగా ఉన్న కొడుకు ముఖం చూసి ఊపిరి పీల్చుకొని వడ్డించారు ఆమె. బాబు ఇంకా లేవలేదా ఆది? టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ తింటాడు అంది ఆవిడ నార్మల్గా. బాబు ఎవరు ఎమ్ము అని అడిగింది ఆద్య తినడం ఆపి. యమునా గారిని చూస్తూ దెబ్బకు ఉలిక్కి పడిన ఆవిడ ఆదిత్యాన్ని చూసింది. చెప్పద్దు అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. తడబడిన యమునా గారు, అదే ఆద్య, చైతన్య ఇంకా రాలేదు కదా, అదే అడుగుతున్నాను అంటూ రెడీ అయిన అబ్బా కూతుర్ని చూసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది. అమ్మ, యశ్వి వాళ్ళ మదర్ని తీసుకురావడానికి వెళ్తున్నాం, నేను ఆద్య శివ అన్నాడు ఆది. నేను వస్తాను ఆది, నీకంటే నేను మాట్లాడితే బాగుంటుంది కదా ఆలోచించిన ఆదిత్య సరే అన్నాడు. రాహుల్కి గార్డెన్లోకి రమ్మని మెసేజ్ చేసి ఆద్య 2 minutes కాల్ మాట్లాడి వస్తాను, ఇక్కడే ఉండు అంటూ వెళ్తే వెనకే వెళ్ళాడు రాహుల్. ఏంటి ఆది, అక్షయ్ కోసం సైకియాట్రిస్ట్ వస్తారు, చూసుకో రాహుల్. అలాగే అని మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయమంటావు ఆది? ముందే అనుకుంటే మనం ఇన్వైట్ చేయాల్సిన లిస్ట్ చాలా ఉంటుంది, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలిగా అన్నాడు. నైట్ వచ్చాక ఎప్పుడు అన్నది డిస్కస్ చేద్దాం, ఇప్పుడు టైం లేదు అన్నాడు. యశ్వి మదర్ వాళ్ళతో విషయం చెప్పి తీసుకొస్తావా, అందుకే వెళ్తున్నావా? మరి ఆద్య? ఇంకా దాచడానికి ఏమీ లేదు, జరిగింది చెప్తాను, వింటే సంతోషం, లేకపోయినా నాకు ఇబ్బంది లేదు అంటూ పైకి చూసిన ఆదిత్యకి లేచిన అక్షయ్ని భుజాన వేసుకొని ఎండ తగలడం కోసం బాల్కనీలో నిల్చుని కనిపించింది యశ్వి.
ఆదిత్య చూపులు ఎక్కడ ఉన్నాయో తెలిసి రాహుల్ లోపలికి వెళ్ళిపోతే బ్యాక్ స్టెప్స్ గుండా వెళ్ళిన ఆదిత్య మమ్మీ భుజం మీద పడుకున్న తన చిట్టి తండ్రిని చూస్తూ అక్షయ్ అని పిలిచాడు. చిన్ని కళ్ళను చిన్నగా తెరిచి చూసిన అక్షయ్ ఆదిత్యని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. క్యూట్గా ఉన్న బాబుని చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు. వాడికి సరిగా మాట్లాడడం రాదు ఆది, చాలాసేపటికి ఒక్కో పదం పలుకుతాడు అంది యశి. నా బేబీ చిన్న స్మైల్ చేసినా నాకు చాలు, మాట్లాడాల్సిన అవసరం లేదని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అమ్మ కూడా వస్తానన్నారు, మాతో తీసుకెళ్తున్నా. అమ్మ ఏమన్నా కోపం చూపించకు ఆది, తను కూడా చాలా బాధపడింది. విషయం నా ద్వారా తెలిస్తే బాగుంటుంది, కానీ నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఊరుకున్నాను. అమ్మని ఏమనకు అంటుంటే నేను మరీ అంత రాక్షసుడు కాదు, మంచోడ్నే. అమ్మ వస్తూ నాకు శ్రమ తగ్గించింది. నవ్వుతూ అక్షయ్ గురించి తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది డెవిల్. నా పాపని ఏమన్నా అంటే ఊరుకోను అంటూ మిస్ అవుతానే నైట్ వరకు అన్నాడు. అక్షయ్ మేలుకొని ఉండటంతో ఆదికి సెండ్ ఆఫ్ కిస్ మిస్ అయింది. ఆద్య ఏడుస్తుందని రాలేదు కిందకు అంది యశి. ఇట్స్ ఓకేలే అని అక్షయ్ బాయ్ నైట్ మీట్ అవుతాను, మమ్మీని బాగా అల్లరి పెట్టాలి ఓకేనా అన్నాడు. వాడికి ఏం అర్థమైందో కానీ ఓకే అన్నట్టు తల ఊపాడు. యశి కళ్ళలో నీళ్లు ఆదిత్య చూడకుండా తుడిచింది, కానీ అవి ఆదిత్య కళ్ళని దాటిపోలేదు. ఫ్లైట్ టైం అవుతుందని బాయ్ చెప్పి కిందకి వచ్చేశాడు. ఆద్య యమున గారిని కార్ ఎక్కించి యశిని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తాను కార్ ఎక్కాడు ఆది. బాయ్ చెప్పింది నవ్వుతూ. ఆదిత్య చెప్పినట్టే సైకియాట్రిస్ట్ వచ్చి అక్షయ్ని చెక్ చేశాడు. అతనికి థెరపీ ద్వారా చికిత్స చేస్తూ ఎక్కువ టైం బాబుతో స్పెండ్ చేస్తూ ప్రతి యాక్టివిటీ దగ్గర ఉండి నేర్పిస్తే త్వరగా రికవరీ అవుతాడని చెప్పాడు. ఆదిత్యకి కాల్ చేసి అదే విషయం చెప్పింది యశిక. నవ్య, రాహుల్, చైతన్య, దివ్య, యశి అందరూ తన వెంటే ఉంటుంటే వింతగా విచిత్రంగా చూస్తున్నాడు అక్షయ్. ఆదిత్య నేరుగా అత్తగారి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. కార్ సౌండ్కి గార్డెన్లో తన పాపతో ఉన్న ధనుష్ ఎవరా అనుకుంటూ వచ్చేసరికి ఆదిత్య చేతిలో ఆద్య కనబడింది. ఆదిత్యాన్ని చూసి ముందు ఆశ్చర్యపోయాడు. వెనుక యమున గారు కూడా, ఆ వెనుకే శివ కూడా రావడం చూసి వెళ్ళాడు సార్ మీరు అంటూ. ధనుష్ని చూసి పలకరించాడు ఆది. కానీ మీరు మమ్మల్ని ఇక్కడ అస్సలు అనుకోలేదు అంటూ ఎలా ఉన్నారు మేడం అని యమున గారిని చూసి అడిగాడు. బాగున్నాను ధనుష్ అని అతను ఎత్తుకున్న పాపని చూసి తను మీ పాపనా అంది. అవును మేడం, నా డాటర్ పేరు శ్రేష్ఠ అన్నాడు. నీలాగే బాగుంది నీ పేరు కూడా అని పాప బుగ్గలు పునికి ఇందిరా గారు ఉన్నారా ఇంట్లో అంది. ఉన్నారు, లోపలికి రాండి అంటూ వాళ్ళని పిలిచి కల్పన ఎక్కడున్నావు అని పిలిచాడు. ఇందిరా గారికి మందులు వేసి వస్తున్నాను ధనుష్ అంటూ వచ్చిన కల్పన హాల్లో వాళ్ళని చూసి బొమ్మలా నిల్చుంది. క్షణం తనకేం అర్థం కాలేదు. ఆదిత్య ఇక్కడ ఉన్నాడని కల్పన కళ్ళలో ఆశ్చర్యం చూసి వెళ్ళిన యమున గారు కల్పన ఎలా ఉన్నా అని అడగడంతో తేరుకొని బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను ఇదిగో ఇలా అంటూ పాప చాలా బాగుంది, మీ ఇద్దరి జంట కూడా అని నవ్వి మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు? బయటకు రాలేదు. అమ్మ నడవలేరు మేడం, పక్షవాతం వచ్చి మంచం మీద ఉంది అనడంతో షాక్ అయ్యారు యమున గారు. ఏంటి ఏమంటున్నావు అని. యశి దూరం అయ్యాక అమ్మ హెల్త్ బాగా పాడైంది మేడం. 4 ఏళ్లలో మొన్న కొన్ని రోజుల క్రితం వచ్చింది. అమ్మకి సీరియస్ అని తెలిసి అక్క దూరం అవడానికి కారణం తనే అని కుమిలిపోతూ అమ్మ ఆరోగ్యం అలా అయ్యింది అంది కల్పన ఏడుస్తూ. తన వెన్ను నిమిరి 4 ఏళ్ళు ఎవ్వరికి ఎవ్వరం కాకుండా అయిపోయాం, ఇక ఈ దూరం ఉండదు అంటూ ఆదిత్యాన్ని చూసి ఆది నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అన్నారు. వెళ్ళమ్మా అని ఆవిడని పంపి సోఫాలో కూర్చొని కల్పన ఆ పాపకి జ్యూస్ తెస్తావా అన్నాడు. ఆదిత్య చేతిలో పాపని ఆదిత్యాన్ని మార్చి మార్చి చూసింది. ఆదిత్య నోట్లో నుంచి ఊడిపడినట్టు ఉంది మరి పాప ప్రింట్లో. అలాగే అంటూ వెళ్ళి గ్లాసులో జ్యూస్ తెచ్చి ఆద్యకి, ఆదిత్యకి, శివాకి ఇస్తూ ఎలా ఉన్నారన్నా అంది. నేను బాగున్నాను మా, నువ్వు ఎలా ఉన్నావు అడిగాడు శివ. బాగున్నాను అని ఆద్యాని చూసి పాప ఎవరు అని చిన్నగా శివాని అడిగింది. అన్న పాప, ప్యాలెస్కి ప్రిన్సెస్ అని ఎలివేషన్ ఇస్తున్న శివ మాటకి కల్పన పాప పక్కనే ఉన్న ధనుష్ బాబు కూడా దిమ్మ తిరిగిపోయింది. నోరు కళ్ళు వదిలేసి మరీ ముచ్చట్లు పెట్టుకున్న ఆ తండ్రి కూతుర్ని చూస్తూ ఉండిపోతే ధనుష్ చేతిలో నుంచి దిగిన శ్రేష్ఠ ఆద్య ముందుకు వచ్చి తన చేతిలో బార్బీ బొమ్మని ఆద్యకి ఇచ్చింది. నాకు వద్దు అంది యాటిట్యూడ్గా. ఆద్య పాప ఇస్తుందిగా తీసుకో అన్నాడు ఆది. అలాంటి టాయ్స్తో నేను ఆడను ఆది, నాకు వీడియో గేమ్స్ కావాలి అంది. అవి కూడా ఉన్నాయి పాప, రా పెడతాను అని శ్రేష్ఠతో ప్లే రూమ్కి వెళ్తూ ఆద్యాని పిలిచింది కల్పన. ఆదిత్య వైపు చూసింది వెళ్ళనా అని. కూతురు పర్మిషన్ అడుగుతుంటేనే హృదయం పొంగిపోయింది. తన కూతురు తనని అడుగుతోందని. వెళ్ళు అన్నాడు నవ్వుతూ. వెళ్ళింది ఆద్య.
ధనుష్ను చూసి ఏం జాబ్ ఎక్కడ అని మాట్లాడుతూ ఆదిత్య ఉంటే యమున గారు ఇందిరా గారి గదిలోకి వచ్చి చూశారు. మంచం పక్కనే టేబుల్ మీద రకరకాల మందులు, సిరప్లు, ఆయుర్వేద ఆయిల్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఇందిరా గారు ఎలా ఉన్నారు అంటూ వెళ్ళారు. యమున గారి గొంతు వినగానే చప్పున కళ్ళు తెరిచి చూసింది. ఆవిడ షాకింగ్ ఎక్స్ప్రెషన్కి ముందుకెళ్ళి కుర్చీలో కూర్చొని, నన్ను గుర్తుపట్టారా? నేను ఎవరో తెలుసా అంది. తెలుసు అన్నారు ఆవిడ నెమ్మదిగా. యమున గారు ఇందిరా గారి చేతిని పట్టుకొని భరోసా ఇస్తున్నట్టుగా చిన్నగా ప్రెస్ చేస్తూ, మీరు పడుకునే మాట్లాడండి, నాకేం ఇబ్బంది లేదు అన్నారు. ఇందిరా గారి కళ్ళ వెంబడి నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. ఇంతమందిని బాధ పెట్టిన నాకు దేవుడు తగిన గుణపాఠం చెప్పారు యమున గారు. నేను ఈ శిక్షని అనుభవించాల్సిందే అన్నారు ఆవిడ.